అయితే ఈ రాజాసింగ్కి మీకు దోస్తాను ఉండేనంట మధ్యలో ఇప్పుడు అది 2009లో రాజా సింగ్ నేను ఇద్దరము కార్పొరేటర్గా పోటీ చేసినాం. ఆయన మంగళాట్కు, నేను సుల్తాన్ బజార్కి. ఏ పార్టీ నుంచి ఇది? టీడీపీ నుంచి. టీడీపీ నుంచి. అంటే రాజాసింగ్ కూడా అప్పుడు టీడీపీలో ఉండే. ఫస్ట్లో హిందూ వాయిన్లు ఉండే. ఓకే. ఆయన అప్పుడే వచ్చిండు, నేను అప్పుడు వచ్చి ఇద్దరం టికెట్లు తీసుకున్నాం. ఓకే. ఇచ్చిన తర్వాత నేను సల్పోట్లతో ఓడిపోయిన, ఒక 600 ఓటుతో రాజా సింగ్ గెలిచిండు. గెలిచిన తర్వాత ఒక వారం రోజులకు ఫోన్ చేసిండు, ఆనందన్న జర నీకు కలవదలుచుకున్నా అని చెప్పేసి. నన్ను రా ఆఫీస్ రాని, ఇదే ఆఫీస్కి వచ్చిండు. అన్న నుంచి ఉంది ఆఫీస్ ముందర సంది ఉంది. ఓకే. వచ్చిండు, అన్న నాకు ఎట్లా లెటర్ కొట్టాలో తెలుస్తలేదు, ఏ ఆఫీసర్కి ఏమి ఇవ్వాలో తెలుస్తలేదు అంటే, రాజాబాయ్ గిట్లా గిట్లా కొట్టాలి, గిట్లా గిట్లా మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు అన్న, నాకు ఎట్లా చేయాలి, నేను కార్పొరేటర్ అయితే అయినా కానీ ప్రజల సేవ ఎట్లా చేయాలి నాకు తెలుస్తలేదు అని చెప్పి ఇదే ఆఫీస్కి వచ్చాడు. నేను చెప్పి పంపిన తర్వాత 2009లో ఇక 2-3 ఏళ్ళు అయిన తర్వాత కొద్దిగా అప్పుడు హనుమాన్ జయంతి అప్పుడు పెద్ద గొడవలైనాయి. ఈయన మీద కేసులు, రౌడీ షీటర్లు, కొన్ని రోజులు అటు ఇటు పోయిండు. ఆఖరికి బీజేపీలో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిన తర్వాత 2014లో ఈయనకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు, రాజా సింగ్. నేను టీడీపీలోనే ఉన్నాను. అయిన తర్వాత ఒక 5-6 సార్లు ఇంటికి వచ్చిండు. ఇక నేను లేకుంటే తర్వాత రామస్వామి గారు చనిపోయాడు, ఎక్స్ మినిస్టర్ గారు. ఆయన పిలిపించిండు, నాకు చూడరా ఒక హిందూత్వం మనసు ఉన్నది, నువ్వు పని చేయాలి, నువ్వు లేకపోతే వాడు గెలవడు అంటే, మంచిదన్నా నువ్వు పెద్ద మనిషి చెప్తే నేను విన్నాను అని చెప్పి ఆ రోజు ఇసమే బజార్లో పాదయాత్ర చేస్తుండు. రామస్వామి అని చెప్పగానే పోయినా. అదే రోజు ఈరోజు దేవుడు ఉన్నాడు, అన్న నేను ఇక గెలిచిపోయినా, నువ్వు నా దగ్గరకు వచ్చేసినావు అన్నాడు. ఇదే రాజా సింగ్. ఓకే. నువ్వు నా దగ్గరకు వచ్చినా నేను గెలిపేసి, నాకు హిమ్మత్ వచ్చేసింది అన్న. 2014లో ఓకే. నాకు హిమ్మత్ వచ్చేసిందన్న, నాకు చాలా బాధగా గల్లీలు తెలుస్తలేవు, ఏం తెలుస్తలేవు, ఈరోజు నువ్వు వచ్చేసినావు, ఇక నేను నాకు గెలుపు ఖాయమైందన్న అని చెప్పాడు. నేను రాజాబాయ్ ఏది ఏమున్నా కూడా మనం గెలిచినాక ప్రజా సమస్యలు ఏ విధంగా అవ్వాలి ఏంది అంటే, లేదన్నా నువ్వు నా పెద్దన్నవు, ఇద్దరం కలిసి చేద్దాం, నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను ముంగడిపోతా అని చెప్పి ఆ రోజు దేవుని సాక్షి చెప్తే నా మాట అన్నమాట ఇక్కడ